కానీ ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని భారతదేశాన్ని డిసైడ్ ఏదో ఒక రకంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఇక్కడ ఉన్న పౌరుల్ని మాట్లాడడం. శివాజీ ఒక భారతీయుడు, ఇక్కడి పౌరుడు. బయట ఎక్కడో కూర్చొని నువ్వు నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతావు? గరికపాటి గారి స్థాయి ఎంత? ఆయనకున్న రికార్డ్స్ ఏంటి? ఆయన అవధాని ఆయన అంత గొప్ప అవధాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడమా? ఆయనకున్న జ్ఞానంలో 0.1% కూడా లేని వాళ్ళు ఇంకా ఆ మాటలు అన్న మాటలు వింటుంటేనే బాధేస్తుంది. అంత దారుణంగానే ఆయన అసలు అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగాడు? సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్త డ్రామా కనిపిస్తుంది, ఒక డ్రామా కనిపిస్తుంది. ఏమని? సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీకు అందరికీ దరిద్రం పట్టుకుంటుందంట. నెక్స్ట్ ఇయర్ అంతా నాశనం అయిపోతారంట. మీరు కొత్త ఇయర్ వస్తుంది కదా, ఈ ఇయర్ అంతా నాశనం అయిపోతారు. వినాయకుడి మీద ఒట్టు, వినాయకుడి దగ్గరుండి నేను ప్రామిస్ చేస్తున్నాను, లేదంటే నేను సారీ చెప్తున్నాను అంట. అంటే సారీ యాక్సెప్ట్ చేయకపోతే మనం నాశనం అయిపోతామని మనకే శాపనార్థాలు పెడుతున్నాడు. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మలని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, బయట సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. చాలామంది అతన్ని బాయ్కాట్ చేస్తున్నారు. సో 1,00,000 మంది ఫాలోవర్స్ ఒక్కసారిగా ఒక్క రోజులో పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా శాపనార్థాలు మొదలుపెట్టాడు. ఏమని? సారీ చెప్తున్నాడంట, అది యాక్సెప్ట్ చేయకపోతే మనందరికీ దరిద్రం అంట, నాలుగు మీద మచ్చలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ సారీని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారా మన ప్రజలు? అస్సలు కూడా ససేమిరా కూడా మేము సారీని యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా తను అన్వేష్ అనే వ్యక్తి ఇండియాలో అడుగు పెట్టాడు అంటే మాత్రము తనకు మాత్రం దేహశుద్ధి తప్పదు అంటున్నారు భారతీయులంతా కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గరకపాటి అభిమానులైతే చాలా ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఈ అన్వేష్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతిసారి కూడా తను ఇన్వాల్వ్ అవుతాడు. ఫస్ట్ అనాల్సినవి అన్నీ అనేస్తాడు. అనిన తర్వాత మళ్ళీ సారీ చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆయన సారీ ఎవరికి కావాలి? ఇంకొకటి, ఇతర దేశాలను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. భారతీయుడయ్యుండి భారతదేశాన్ని కించపరుస్తూ ఇతర దేశాలను పొగుడుతున్నాడంటే తను ఒక ఉగ్రవాది కింద లెక్క కడతాము అంటున్నారు మరి ఇక్కడ ప్రజలైతే. అదే కాకుండా తను ఒక ఉగ్రవాది కింద, దేశద్రోహి కిందనే లెక్కొస్తాడు. కాబట్టి భారతీయుడిగా గుర్తింపు ఉండకూడదు, భారతదేశం నుంచి తనను బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ గరికపాటి అభిమానులే కాదు, ఇండియా లెవెల్లో కూడా అందరూ కూడా, ప్రజలంతా కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం పూర్తి వ్యతిరేకత వచ్చిందనే అనుకోవాలి అన్వేష్కి. ఎందుకంటే తన నోటికి అద్దు పద్దు ఏది లేకుండా పోయింది. ఆ అద్దు పద్దు లేకుండా తనకు నచ్చింది, తనకు ఇష్టమైంది, తను మాట్లాడాలనుకున్నది, తను వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఏదైనా మాట్లాడతానని చెప్పేసి బూతులు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు అన్వేష్కి అని చెప్పేసి. ఒకప్పుడు అన్వేష్ చేస్తున్నటువంటి వీడియోల మీద అభిమానం ఉండేది. కానీ ఎప్పుడైతే తను అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇండియాని కించపరుస్తున్నాడో, భారతీయులను కించపరుస్తున్నాడో, అందులో ఒకటి ఇక్కడ గరికపాటి గారు అంటే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పే ప్రతి సూక్తులను నేర్చుకొని పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది అంతటి పెద్ద మనిషిని కూడా అలాంటి బూతులు మాట్లాడడం అనేది అది అస్సలు ససేమిరా కూడా మేము ఒప్పుకోము. ఇక్కడికి అన్వేష్కి భారతీయుడు అనే హోదా కల్పించకూడదు, తనను బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా మేము నిరసనలు కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక యూట్యూబర్గా వీడియోలు చేసుకొని 10 మందికి ఉపయోగపడేటివి చూపించాలే కానీ అవి చూపించకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచేలాగా నీచంగా దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలని ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడంటే ఇది కరెక్ట్ కాదనే ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ అన్వేష్ అనే అతను, మిగతా యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎవరు కూడా ఇలా మాట్లాడట్లేదు కదా. మరి అన్వేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అన్వేష్ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు? ఇంకొకటి, దేవుడి మీద ప్రమాణాలు చేస్తూ ఫస్ట్ తిట్టాల్సినవన్నీ తిట్టేస్తున్నాడు, బూతులు మాట్లాడేస్తున్నాడు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, క్షమాపణ చెప్తున్నాను, ఆ క్షమాపణని యాక్సెప్ట్ చేయకపోతే అందరూ నాశనం అయిపోతారు అనే మాట ఎంతవరకు కరెక్ట్ తనకి?
అంటే అంతా ఆయన ఇష్టారాజ్యమేనా? తను బూతులు మాట్లాడితే ఒప్పుకోవాలా? తను మళ్ళీ క్షమాపణలు చెప్తే కూడా తనని యాక్సెప్ట్ చేయాలా? అలాంటివేవి కూడా ఇక్కడ భారతీయులు ఒప్పుకోరు. భారతీయులకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. ఒక మనిషిని గౌరవించడం కూడా ఉంది. ఇలాంటి నీచమైన బుద్ధి కలిగి నీచమైన మాటలు మాట్లాడుతున్నటువంటి ఇంకిత జ్ఞానం లేని ఒక వ్యక్తిని ఇండియా నుంచి బైకట్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా యువత ఎక్కువ దీని మీద స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు అన్వేష్ అనే వ్యక్తి కరెక్ట్ కాదు, ఆయన చేసే వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. నందు అంటే ఏం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అతని మీద? కొంతమంది ఏమో అసలు ఇండియాకి రాకూడదు, ఇండియాకి వస్తే ఇక్కడ దేహశుద్ధి చేస్తారంటున్నారు మీరు చెప్పినట్లుగా. కొంతమంది ఏమో కేసు పెట్టాలి, ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలి, ఇక్కడి నుంచి అధికారులు అరెస్ట్ చేయొచ్చు వేరే దేశాల్లో ఉన్నా అని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎలాంటి చర్చ నడుస్తుంది, ఏం చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు బయట అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే తను ఇండియాకి రాక తప్పదు, ఒక ఇండియనే కాబట్టి ఇతర దేశస్తులు అక్కడ ఉండనివ్వరు కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా తనని అదుపులోకి తీసుకోవాలి. తన మీద కేసులు కూడా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ గరికపాటి అభిమానులు అయితే ముందుగా వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం మేము అన్వేష్ పైన అని అంటున్నారు. అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఇలాంటి వాటిని వాళ్ళు అగ్రి చేస్తున్నారు, ఎందుకు అతనికి చెప్పట్లేదు అని అంటున్నారు. తనకి ఇక్కడికి ఇండియాకి వచ్చాడంటే కనుక మా చేతికి అప్పగించాలి అంటున్నారు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, భారతదేశం ఎప్పుడైనా చట్టాన్ని దాటి వెళ్ళదు కదా, కోర్టును గౌరవిస్తుంది, చట్టాన్ని గౌరవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతనికి విధించే చర్యలు ఎలా ఉండాలంటే ఇంకా ఏ యూట్యూబర్ కానీ ఏ వ్యక్తి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. కాబట్టి తక్షణమే అన్వేష్ని ఇండియాకి పిలిపించాలి, లేదా ఇండియా నుంచి పూర్తిగా బైకట్ చేయాలని వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నన్ను ఓకే, అంటే జనరల్గా గతంలో అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద కొంత ప్రచారం చేసిన టైంలో సజ్జనార్ మాట్లాడారు, చాలామంది అధికారులు అతనితో ఇంటరాక్ట్ అయ్యారు. మరి ఇంత నీచంగా అన్వేష్ మాట్లాడుతుంటే ఈ విషయంలో ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అధికారులు కానీ ఎవరైనా ప్రముఖులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇంకా ఇప్పటి వరకు అయితే వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు గరికపాటి అభిమానులు ఇటు ప్రజలు కొంతమంది యువత కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సజ్జనార్ గారికి అక్కడ తనతోనే ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అన్వేష్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి తనకు ట్వీట్ పోస్ట్ కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. నందు మరి ఆ విషయాన్ని సజ్జనార్ గారు దృష్టిలోకి తీసుకొని, ఎందుకంటే బెట్టింగ్ యాప్లో మాట్లాడినప్పుడు అందరూ పొగిడారు కదా, అదే తన అలసుగా తీసుకున్నాడు. నేను ఏది మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అన్వేష్కు అదొక చులకన భావన అయిపోయింది. అందుకని ఇప్పుడు మాత్రం అసలు క్షమించేది లేదు తనని. కాబట్టి మీరు ఖచ్చితంగా సజ్జనార్ గారు ఇప్పుడైతే తన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సజ్జనార్ కూడా ట్వీట్ పోస్టులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ నిర్మల. అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద ఒక్క విషయం, అన్వేష్కి భయం మొదలైంది, భయపడ్డాడు. ఇప్పుడు ఏదో తను రిగ్రెట్ ఫీల్ అవ్వడం కాదు, ఇది రియలైజ్ అవ్వడం కాదు, భయపడ్డాడు. కేవలం ఎక్కడ ఫాలోవర్స్ అందరూ పోతారో, ఎక్కడ తనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందో అన్న భయం, ఒళ్ళు మర్చిపోయి నోటికొచ్చినట్లుగా వాగి బూతులు తిట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. ఫైనల్గా ముందు చాలామంది నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అంటే, లేదు నేను మహిళల గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి కొంతమంది మహిళలతో ఆయన కొన్ని కాల్స్ కూడా మాట్లాడాడు. వాళ్ళ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పటికీ వెనక్కి తగ్గలేదు. కేవలం ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకు? దట్స్ హిస్ బిజినెస్. కేవలం ఫాలోవర్స్ మీద మాత్రమే అతను బ్రతుకుతాడు. అతను అక్కడి నుంచి వచ్చే ఆదాయమే అంతా కూడా. సో ఇప్పుడు ఫాలోవర్స్ పడిపోతుంటే ఇక భయపడ్డం మొదలుపెట్టాడు. సరే, మొదలుపెట్టిన వాడు సరే నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని నార్మల్గా అడుగుతున్నాడా? లేదు, బెదిరిస్తున్నాడు. నేను సారీ చెప్తున్నాను, నా సారీని మీరు స్వీకరించకపోతే మట్టి కొట్టుకుపోతారు అంటున్నాడు, మీరు నాశనం అయిపోతారని చెప్పేసి బెదిరిస్తున్నాడు. దేవుడి పేరు చెప్పి మరీ బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు భయపడతారా? పనికి మాలిన మాటలు మాట్లాడిన వాళ్ళకి దేవుడు సపోర్టుగా ఉన్నాడా? ఇష్టం వచ్చినట్లుగా మన దేశాన్ని, సొంత దేశాన్ని తిట్టిపోస్తున్న వాళ్ళకి దేవుడు సపోర్టుగా ఉంటాడా? తల్లి సీతమ్మ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళకి ఉంటాడా సపోర్టుగా వినాయకుడు? అలాంటి వాళ్ళకి సపోర్టుగా ఉన్నవాడు ఇక్కడ దేశంలో, మన దేశంలో ఉంటూ మన దేశం, మన సంస్కృతి గురించి,
మన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళకి ఉండడా సపోర్ట్గా? సో కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇకనైనా బాగుంటుంది. లేదంటే ఇదిగో ఇప్పుడు జరిగింది. సరే ఇప్పుడు దాకా చేసిన కంటెంట్ ఏమన్నా గొప్ప కంటెంటా? ఇన్నేళ్లుగా సరే దేశ విదేశాలు తిరుగుతున్నాడు, చూపిస్తున్నాడు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ఎంత అడల్ట్ కంటెంట్ ఉంటుంది? పచ్చి బూతులు మాట్లాడతాడు. అక్కడ ఎవరెవరో ఒక్కో దేశం వెళ్ళినప్పుడు ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను వాళ్ళతో ఇది చేశాను అది చేశానని ఇక నేను చెప్పకూడదు ఇక్కడ కూర్చొని. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు, భారతదేశం గురించి మాట్లాడతాడు. ఒక్కొక్క ఊరికి పోతే ఆ ఊర్లో ఒక్కొక్క మహిళతో నేను స్పెండ్ చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఆటగాడిని అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడతాడా? హిందుత్వం గురించి మాట్లాడతాడా? తల్లి సీతమ్మ గురించి మాట్లాడతాడా? ద్రౌపది గురించి మాట్లాడతాడా? గరికపాటి గారి గురించి మాట్లాడతాడా? ఆ పెద్ద ఆయన నన్ను మాట్లాడతాడా? బుద్ధున్నోళ్ళు ఎవరైనా అలా మాట్లాడగలుగుతారా అసలు కనీసం? అది నోరేనా? శివాజీ గారి గురించి అయినా సరే అంత దారుణంగా మాట్లాడతారా? శివాజీ నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు, లేదంటే ఇలా కాదు ఇలా ఆలోచించాలని చెప్పడంలో తప్పు లేదు, అంతే తప్ప ఇంట్లో తల్లిని చెల్లిని ఇన్వాల్వ్ చేస్తూ పచ్చి బూతులు మాట్లాడుతూ అంత దారుణంగా మాట్లాడతాడా? ఒక్కసారి భారతదేశంలో అడుగుపెట్టి చూడు, తెలుస్తుంది ఎలా ఉంటుందో ఇక్కడ పరిస్థితులు. భారతదేశాన్ని ఏదో విదేశాల్లో కూర్చొని ఇక్కడి సబ్స్క్రైబర్స్ వల్ల బతుకుతూ వీళ్ళ డబ్బులు తింటూ అక్కడ కూర్చొని భారతదేశాన్ని అనడం, లేదంటే మన పురాణాలను అనడం నోటుకొచ్చినట్లుగా. ఆ పుచ్చకాయ కామెంట్స్ అయితే ఇంకా మనిషి అనేవాళ్ళు ఎవరైనా అలా మాట్లాడగలరు? అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అసలు? అక్కడ కీరా పెట్టుకొని ఆ వాటర్ మెలన్ పెట్టుకొని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడు అతను అసలు? ఎలాంటి దారుణమైన మానసిక స్థితిలో ఉంటే అలాంటివి చెప్తుంటాడు కూర్చొని? ఎలాంటి దారుణమైన మానసిక స్థితిలో ఉంటే సీతమ్మ మీద ద్రౌపది మీద రేపులు జరిగాయని చెప్పి మాట్లాడతాడు? చెప్పడానికి చాలా దరిద్రంగా ఉంది, మాట్లాడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది నాకు, అసహ్యంగా ఉంది నాకు. వాళ్ళు ఏ టీషర్ట్లు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద రేపులు జరిగాయని మాట్లాడతాడు ఏంటి అసలు? కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగే మాటలేనా అవి? తల్లితో సమానం కదా తల్లి సీతమ్మ అంటే, ద్రౌపది అంటే. ఎంత వాళ్ళు పతివ్రతలు కదా, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళ గురించి అలా ఎలా మాట్లాడతాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వెళ్ళిన ఊరికి వెళ్ళి అక్కడ ఏదో ఒక అమ్మాయితో తిరుగుతూ అక్కడ ఆ వీడియోలు పెడుతూ చాలా చోట్ల అతని బిహేవియర్ చూసి విదేశాల్లో చాలామంది చెదిరించుకున్నారు. ఇక్కడ మాత్రం నీతులు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక 14 years అమ్మాయితో నేను స్పెండ్ చేశానని అతను చెప్తున్నాడు. ఇట్స్ ఎ రేప్. ఆ 14 years అమ్మాయితో ఒకవేళ ఈవెన్ విత్ హర్ కన్సెంట్ ఉన్నా సరే ఇట్స్ ఎ రేప్. అతని మీద పోక్సో యాక్ట్ ఉండాలి. అతని మీద పోక్సో యాక్ట్తో ఖచ్చితంగా కేసు నమోదు అవ్వాలి. 14 ఏళ్ళ అమ్మాయితోనా డబ్బులు ఇచ్చాను నేనని చెప్తున్నాడా? వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? ఎంత బ్రూటల్ మెంటాలిటీ అది! ఒక్క బెట్టింగ్ యాప్లు అనే అంశాన్ని పట్టుకొని ఏదో సమాజాన్ని ఉద్ధరించినట్లు పర్సనల్గా చాలామందిని టార్గెట్ చేసి ఏదైనా ఉంటే ఇలా బెట్టింగ్ యాప్లు చేయడం తప్పు అని చెప్పడంలో తప్పు కాదు, కానీ ఏ ఒక్క విషయాన్నైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూ, వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ, వాళ్ళ మీద వీడియోలు చేస్తూ, ఇట్స్ ఆల్ ఎ డ్రామా, జస్ట్ ఫర్ సబ్స్క్రిప్షన్, జస్ట్ ఫర్ మనీ అంతే. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ఇలా మాట్లాడతారా? భారతదేశం కంటే విదేశాల గొప్ప, థాయిలాండ్ గొప్ప, చైనా గొప్ప, జపాన్ గొప్ప. మరి భారతదేశం ఏమైపోయింది? కానీ భారతీయులే కావాలి సబ్స్క్రైబర్లు. వాళ్ళ